హలో స్టూడెంట్స్, మనం ఈ వీక్ ఎంసీక్యూస్ చూద్దాం. సో ఫస్ట్ ఎంసీక్యూ వచ్చేటప్పటికి ఇది వీక్ మొత్తంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ప్రధాన్ మంత్రి ధన ధాన్య కృషి యోజన PMDDKY అని చెప్పేసి ఒక కొత్త స్కీమ్తో రావడం జరిగిందనమాట. ఇదేమి కొత్త స్కీమ్ కాదు. ఇందులో దాదాపు 36 స్కీమ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి 36 స్కీమ్స్ని మెర్జ్ చేశారు వీళ్ళు. ఈ 36 స్కీమ్స్ ఎన్ని మినిస్ట్రీస్ కింద ఉన్నాయి? 11 మినిస్ట్రీస్ కింద ఈ 36 స్కీమ్స్ ఉంటాయి. ఈ 36 స్కీమ్స్ కలిపి ఒక్క స్కీమ్ కింద మెర్జ్ చేశారు. అదే ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన. సో ఇందులో ఏ రకాలైనటువంటి స్కీమ్స్ మెర్జ్ చేశారు అంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి స్కీమ్స్ని మెర్జ్ చేశారు. ఇది ఆల్రెడీ యూనియన్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు, ఇది చేయబోతున్నాం అని చెప్పేసి. సో ఇక్కడ ఈ అగ్రికల్చర్ గురించి చూసుకున్నట్టయితే ఏ స్కీమ్స్ మెర్జ్ చేసి ఉంటారు అంటానికి ఒక ఎగ్జాస్టివ్గా లిస్ట్ అనేది రాలేదు. కాకపోతే దాదాపు 36 స్కీమ్స్ మెర్జ్ చేసినాం అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ PM కిసాన్ కానివ్వండి, ఇన్సూరెన్స్కి మనకి ఫసల్ బీమా యోజన కానివ్వండి, క్రెడిట్ కోసం అని కానివ్వండి. సో ఇలా మల్టిపుల్ స్కీమ్స్ మెర్జ్ చేసే అవకాశం ఉంది ఇందులో. సో ఇక్కడ మనం ఒకసారి స్టేట్మెంట్ చూద్దాము. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ద స్కీమ్ seeks to improve agriculture productivity by integrating schemes from multiple ministries. ఆల్రెడీ చెప్పాం కదా, ఎన్ని మినిస్ట్రీస్ నుంచి? 11 మినిస్ట్రీస్ నుంచి ఈ స్కీమ్స్ తీసుకొని వీటిని మెర్జ్ అయిపోతున్నారు అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రైట్. సో బేసిక్గా అసలు ఈ అగ్రికల్చర్ స్కీమ్స్ కానీ ఏదైనా స్కీమ్స్కి మనకి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క మినిస్ట్రీ కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి PM కిసానే చూసుకోండి. PM కిసాన్ డబ్బులు కావాలి అంటే బెనిఫిట్ డబ్బులు ఫార్మర్కి రావాలంటే అప్పుడు ఏం కావాలి? ఫార్మర్కి ల్యాండ్ రికార్డ్ ఉండాలి. సో ఈ ల్యాండ్ రికార్డ్స్ వేరే మినిస్ట్రీ కింద ఉంటాయి అనమాట. సో ఇలాంటి ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో దానికోసం ఈ మెర్జింగ్ చేయడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, ఇలాంటి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అక్రాస్గా. సో సెకండ్ స్టేట్మెంట్, అమాంగ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ it is facilitating credit availability to farmers and strengthening irrigation infrastructure. ఓవరాల్గా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీకి ఎఫిషియన్సీ కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్. క్రెడిట్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేదా ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఈ స్కీమ్లో ప్రొవైడ్ చేయబోతున్నారు. సో సెకండ్ కూడా రైట్ అనమాట. బేసిక్గా ఈ స్కీమ్ యొక్క ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్కి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి నీతి ఆయోగ్ ఒక ప్రోగ్రామ్ చేసింది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆలోచన వచ్చింది. సో ఈ స్కీమ్లో ఇంకొకటి ఏంటి అంటే 100 డిస్ట్రిక్ట్ మీద ఫోకస్ చేస్తారు వీళ్ళు. సో ఈ 100 డిస్ట్రిక్ట్స్ దేని మీద అంటే ఎలా ఈ 100 డిస్ట్రిక్ట్స్ తీసుకోవాలనుకుంటున్నారంటే ప్రొడక్టివిటీ తక్కువ ఉన్నవి, సరిగ్గా ఎఫిషియన్సీ లేని డిస్ట్రిక్ట్స్ని చూసి తీసుకుంటారనమాట. ఎవ్రీ స్టేట్లో మినిమం ఒక డిస్ట్రిక్ట్ అయితే పక్కాగా తీసుకుంటారు. కాకపోతే ఓవరాల్గా ఇండియా మొత్తంలో 100 డిస్ట్రిక్ట్స్ని తీసుకోబోతున్నారు. అండ్ ఈ 100 డిస్ట్రిక్ట్స్లో కూడా కొన్ని పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. దాదాపు 100+ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ బేస్ మీద ఎవాల్యుయేట్ చేస్తారు. ఈ స్కీమ్ మొత్తం 6 years ఉండబోతుంది. అండ్ దాదాపు 24,000 crore వరకు దీని యొక్క ఫండింగ్ అవుట్లే అనేది ఉంది. సో ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ అనేది రైట్. థర్డ్ ఏమంటుంది? ప్రధాన్ మంత్రి ధన ధాన్య కృషి యోజన ఫండ్స్ విల్ బి ఎలకేటెడ్ ఎక్స్క్లూజివ్లీ త్రూ ఏ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ డెడికేటెడ్ సెంట్రల్ బడ్జెట్ లైన్ ఐటమ్ ఫర్ ద స్కీమ్. సో బేసిక్గా దీనికోసం ఎక్స్క్లూజివ్గా ఏమీ బడ్జెట్ లైన్ అనేది పెట్టలేదు. ఓవరాల్గా ఈ 36 స్కీమ్స్కి ఎంతైతే బడ్జెట్ లైన్ అవుతుందో అంత కలిపేసేసి ఒక బడ్జెట్ లైన్ చెప్పడం జరిగింది అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఎక్స్క్లూజివ్గా దీనికోసం బడ్జెట్ అంటూ తీసుకురాలేదు. సో 1 and 2 విల్ బి ది ఆన్సర్. ఆన్సర్ విల్ బి ఏ. ఓకే, ఇది ఈ స్కీమ్ మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో వచ్చే ఎగ్జామ్స్లో కూడా మనకి ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్కీమ్ గురించి కంప్లీట్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎస్వాట్నీ ఈస్ కరెక్ట్? రీసెంట్గా ఏం జరిగిందంటే US 2 ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేయడం జరిగిందనమాట ఎస్వాట్నీకి. సో ఒక్కసారి ఆ కాంటెక్స్ట్లో మనకి ఈ కంట్రీ న్యూస్లో ఉంది. ఒక్కసారి చూసుకున్నట్టయితే ఎస్వాట్నీ కంట్రీ మనకి ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంటుందన్నమాట. ఆఫ్రికాలో ఉన్నటువంటి ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇది ఎస్వాట్నీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆఫ్రికాలో ఈస్టర్న్ సైడ్ ఉంటుంది కదా, ఇండియన్ ఓషన్ వైపుకి ఈ కంట్రీ ఉంటుందన్నమాట. అండ్ ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మబానే. ఒక్కసారి స్టేట్మెంట్స్ చూద్దాము. ఎస్వాట్నీ షేర్స్ ఇట్ బార్డర్స్ విత్ సౌత్ ఆఫ్రికా అండ్ మొజాంబిక్. ఇక్కడ ఒక్కసారి దీని బార్డర్స్ చూసుకున్నట్టయితే ఇటు పక్కనేమో మొజాంబిక్ ఉంది, రైట్? ఇక్కడ కింద ఏముంది? సౌత్ ఆఫ్రికా ఉంది ఈ కంట్రీకి. సో ఇది 2 కంట్రీస్ యొక్క బార్డర్ షేర్ చేసుకుంటుంది, అదే సౌత్ ఆఫ్రికా అండ్ మొజాంబిక్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రైట్. సెకండ్ ఏంటి? ఎస్వాట్నీ ఈజ్ అనే ల్యాండ్ లాక్డ్ నేషన్. ఇది ల్యాండ్ లాక్డ్ నేషన్, ఇది కూడా రైట్ ఆన్సర్ అనమాట. థర్డ్ ఏంటి? ద క్యాపిటల్ మెబానే ఈజ్ సిచ్యువేటెడ్ క్లోజ్ టు ద వెస్టర్న్ బార్డర్. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాపిటల్ మెబానే వెస్టర్న్ బార్డర్ దగ్గర ఏం కాదు, సెంటర్లో ఉంటుంది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది తప్పు అనమాట. ఆన్సర్ విల్ బి B 1 and 2. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ B 1 and 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ రీసెంట్లీ ఇన్స్క్రైబ్డ్ యాజ్ ద 44th యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఇప్పుడు మొత్తం ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఉన్నాయి? 44 ఉన్నాయన్నమాట. సో ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క ఇది ఎవరిస్తారంటే యునెస్కో వాళ్ళు ఇస్తారనమాట.
సో ఒక్కసారి మనం 44th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి అనేది చూద్దాం. అదే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. సో ఓవరాల్ గా ఈ మొత్తం మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ లో మరాఠా మిలిటరీ కోసం కట్టినటువంటి ఫోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఫోర్ట్స్ అన్ని ఉన్నాయి అనమాట. ఇది 2 స్టేట్స్ లో ఉంది. ఒకటి వచ్చేటప్పటికి మహారాష్ట్ర, రెండోది వచ్చేటప్పటికి తమిళనాడు. సో బేసిక్ గా ఇక్కడ మొత్తం ఈ 12 ఫోర్ట్స్ లో 11 ఫోర్ట్స్ మహారాష్ట్రలోనే, ఒక ఫోర్ట్ జింజే ఫోర్ట్ అంటారు అనమాట, అది మాత్రం తమిళనాడులో ఉంది. ఈ 2 స్టేట్స్ లోని ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేవి గమనించవచ్చు. ఈ ఫోర్ట్స్ స్ట్రాటజిక్ గా కానివ్వండి, కోస్టల్ లొకేషన్స్ లో, హిల్ టాప్స్ లో, అన్ని రకాలైనటువంటి టెరైన్స్ లో ఈ కోర్ట్స్ ఉన్నాయి అనమాట, ఈ ఫోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటి ఆన్సర్ విల్ బి బి, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ launched its India's first tribal genome sequencing project? ఏ స్టేట్స్ ఇండియాలో ఫస్ట్ టైం ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశాయి అని చెప్పేసి. సో ఫస్ట్ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి? జనరల్ గా హ్యూమన్ బాడీలో మల్టిపుల్ ఆర్గాన్స్ ఉంటాయి. ఆర్గాన్స్ లో ఏముంటాయి? సెల్స్ ఉంటాయి. సో ఈ సెల్స్ లో అసలు కంప్లీట్ గా బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఏంటి అంటే డిఎన్ఏ అంటారు అనమాట. అదే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పేసి. సో ఈ డిఎన్ఏ అనేది ఒక డబుల్ స్టాండర్డ్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది. సో ఇందులో న్యూక్లియోటైడ్స్ ఉంటాయి అనమాట డిఎన్ఏలో, ఎడినైన్, గ్వానిన్, థైమిడిన్ అని చెప్పేసి, AGTC. ఈ 4 ఉంటాయి అనమాట. వీటి యొక్క సీక్వెన్సింగ్ అంటే ఇవి ఏ ఆర్డర్ లో ఉన్నాయని చెప్పి సీక్వెన్స్ చేసేదే జీనోమ్ సీక్వెన్సింగ్ అంటారు. సో బేసిక్ గా జీనోమ్ సీక్వెన్సింగ్ కాన్సెప్ట్ అయితే ఇది. కానీ ఏ స్టేట్ ఫస్ట్ ఈ ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ చేస్తుంది అని చూసుకున్నట్టయితే అది గుజరాత్. గుజరాత్ ఫస్ట్ టైం ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ని చేపడుతుంది అనమాట. అసలు ఎందుకు ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలి? ఫస్ట్ అప్లికేషన్ ఏంటి అంటే, సో ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ వల్ల మనకి ఇన్హెరిటెడ్ డిసీజెస్ అంటారు. అంటే కొన్ని డిసీజెస్ ఏవైతే పేరెంట్స్ నుంచి మనకు వస్తాయో, అంటే జెనెటికల్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి చూసారా డిసీజెస్, వాటిని ఏమంటారు? ఇన్హెరిటెడ్ డిసీజెస్ అంటారు. సో ఇలాంటి ఇన్హెరిటెడ్ డిసీజెస్ నెక్స్ట్ జనరేషన్స్ కి రాబోతున్నాయా లేదా ఇవన్నీ ముందే తెలుసుకోవచ్చు ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ కనుక మన దగ్గర ఉన్నట్టయితే, ఈ డేటా మన దగ్గర ఉంటే. సో దీనివల్ల ఏమవుతుంది? స్పెసిఫిక్ గా పాపులేషన్ కి సంబంధించినటువంటి, అంటే వాళ్ళ డిఎన్ఏలో ఉన్నటువంటి తేడాని గమనించి ఆ పాపులేషన్ కి సంబంధించినటువంటి మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. దీన్నే పర్సెషన్ మెడిసిన్ అంటారు. అదే కాకుండా అలాంటి పాపులేషన్ కి అంటే స్పెసిఫిక్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళకి తగినటువంటి ట్రీట్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇదే జీనోమ్ సీక్వెన్సింగ్ యొక్క మేజర్ ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా మంది ట్రైబల్ పాపులేషన్స్ సికిల్ సెల్ ఎనీమియా ఇలాంటి డిసీజెస్ ఉంటూ ఉంటాయి. సో అవన్నీ ముందుగానే తెలుసుకోవాలంటే ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది చేసుకోవాలి. సో ఏ స్టేట్ ఫస్ట్ ఆ స్టేట్ లో ఉన్నటువంటి ట్రైబల్స్ కి జీనోమ్ సీక్వెన్సింగ్ స్టార్ట్ చేసింది అంటే అది గుజరాత్. ఆన్సర్ విల్ బి డి, గుజరాత్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే, with reference to the ధర్తీ అబ్బా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రీసెంట్ గా న్యూస్ లో మనకి ధర్తీ అబ్బా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ అని చెప్పి ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దిస్ స్కీమ్ పర్టికులర్లీ టార్గెట్స్ పీవీటీజీస్, అంటే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు, పీవీటీజీస్ అంటారు. ఇండియాలో దాదాపు 700+ ఎస్టీస్ ఉన్నారనమాట. అంటే ఎస్టీ గ్రూప్స్ ని మనం ఐడెంటిఫై చేసాం. కానీ పీవీటీజీస్ అంటే ఏంటి? మరీ వనరబుల్ గా ఉన్న వాళ్ళని పీవీటీజీస్ కింద చేర్చుకుంటారనమాట. సో పీవీటీజీస్ అనేది అసలు ఎంతమంది ఉన్నారు? మొత్తం 75 గ్రూప్స్ ఈ పీవీటీజీస్ కింద ఉంటాయి. అండ్ ఈ పీవీటీజీస్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇది దేబర్ కమిషన్ ఇటువంటి రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఈ పీవీటీజీ గ్రూప్స్ ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏం కమిషన్ రికమెండేషన్స్? దేబర్ కమిషన్ రికమెండేషన్స్ అంటారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఈ ధర్తీ అబ్బా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ వచ్చేటప్పటికి ఎక్స్క్లూసివ్ గా పీవీటీజీస్ ని టార్గెట్ చేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సెకండ్ ఏంటి? ఇట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ట్రైబల్ మెజారిటీ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ అక్రాస్ 30 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో బేసిక్ గా ఈ మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్ వచ్చేటప్పటికి ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా, ట్రైబల్ ఏరియాస్ లో డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి స్కీమ్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్. దాదాపు 30 ఆస్పిరేషనల్ బ్లాక్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ లో దీన్ని మనం తీసుకురాబోతున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ స్టేట్మెంట్, ఈ డ్రాస్ అపాన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రధాన్ మంత్రి జన్ జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్, పిఎం జన్మన్. సో ఇక్కడ బేసిక్ గా పిఎం జన్మన్ స్కీమ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఎస్టీస్ కి, అంటే షెడ్యూల్డ్ ట్రైబల్ పీపుల్ కి అనమాట. అది పీవీటీజీస్ కి కాదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇట్ డజంట్ డ్రా అబౌట్ దిస్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటిది? పీవీటీజీస్ కి మాత్రమే ఈ స్కీమ్. సో ఆన్సర్ విల్ బి 1 and 2. ఏ విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్. సో రీసెంట్ గా మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ వచ్చాయి. సో ఇందులో టాప్ సిటీ ఏంటంటే ఇండోర్ గా నిలిచింది అనమాట. సో ఇక్కడ మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్స్ అన్ యాన్యువల్ సర్వే అసెసింగ్ ద క్లీన్లీనెస్, హైజీన్, శానిటేషన్ ఆఫ్ ఇండియన్ సిటీస్ అండ్ టౌన్స్. అవును, ఇది యాన్యువల్ గా ఎవ్రీ ఇయర్ చేస్తారు ఈ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ అని చెప్పేసి. సో ఆ ప్లేస్ యొక్క క్లీన్లీనెస్ ని బేస్ చేసుకుని ఇక్కడ అవార్డ్స్ ఇస్తారనమాట. ఫస్ట్ ఏంటిది? మనకి ఇండోర్ గా ఉంది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఇట్ ఈస్ కండక్టెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కండక్ట్ చేస్తారు దీన్ని. ఏ మినిస్ట్రీ కండక్ట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్.
సో సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ ఏంటిది, స్వచ్ఛ సర్వేక్షణ్ కేటగరైజ్ సిటీస్ బేస్డ్ ఆన్ పాపులేషన్. అవును, స్వచ్ఛ సర్వేక్షణ్ లో సిటీస్ అంటే సిటీస్ కి ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా, డిఫరెంట్ పాపులేషన్ సైజ్ బేస్ చేసుకొని వీళ్ళు అవార్డ్స్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 lakh నుంచి 10 lakh అయితే ఒకటి, 10 lakh కన్నా ఎక్కువ ఉంటే ఒకటి, అట్లానే కంటోన్మెంట్ టౌన్స్ కి ఒకటి, అట్లానే మళ్ళీ 3 నుంచి 1 lakh మధ్యలో, అంటే 1 lakh నుంచి 3 lakh మధ్యలో. సో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ లో టౌన్స్ ని పాపులేషన్ బేస్ చేసుకొని వీళ్ళు డివైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి వీళ్ళు దానికి అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రైట్ ఆన్సర్ విల్ బి బి 1 and 3. ఆన్సర్ ఏంటి, బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ టెక్నిక్స్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అంటే ఏంటి? సో జనరల్ గా మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ కానివ్వండి, ఏవైనా సరే, కోల్ కానివ్వండి, ఇవన్నీ ఫాసిల్ ఫ్యూయల్స్ కింద వస్తాయి అనమాట. సో ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ చాలా ఎక్కువ పొల్యూషన్ ఎమిట్ చేస్తాయి. అందులో మేజర్ గా ఎమిట్ చేసేది ఏంటిది, సల్ఫర్. సో ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ని మనకి బయటికి రానికుండా, అంటే దాంతో పాటు ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఉంటాయి కదా, ఆ గ్యాసెస్ నుంచి బయటికి రానికుండా తీసుకొచ్చినటువంటి టెక్నిక్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ టెక్నిక్స్ అంటారు అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, దే ఆర్ ప్రైమర్లీ యూజ్డ్ టు రిమూవ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద ఎగ్జిస్ట్ ఆఫ్ ఫ్లూ గ్యాసెస్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్ పవర్ ప్లాంట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రైట్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, ఇండియా హెస్ మ్యాండేటెడ్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ FGD సిస్టమ్స్ ఇన్ ఆల్ థర్మల్ ప్లాంట్స్ బై 2035. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియా మ్యాండేట్ చేసిందా ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ టెక్నిక్స్ అంటే అఫ్ కోర్స్ మ్యాండేట్ చేసింది. ఎప్పటికి మ్యాండేట్ చేసింది, ఫస్ట్ టైం 2017కి మ్యాండేట్ చేసింది, ఆ తర్వాత ఫేజ్ వైజ్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చింది, ఇప్పుడు 2025 పెట్టింది. ఓకే, సో ఇట్స్ నాట్ బై 2035. సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. థర్డ్ ఏంటి అంటే వెట్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టైప్స్ అండ్ యూజెస్ లైమ్స్టోన్ స్లరీ టు అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్స్ ఉంటాయి. ఒకటి డైసార్బెంట్ ఇంజెక్షన్ అంటారు. సో బేసిక్ గా ఈ ఫ్లూ గ్యాస్ ఉంటుంది కదా, ఈ గ్యాస్ ముందుగా లైమ్ స్టోన్ గుండా పాస్ చేస్తారనమాట. ఏంటది, లైమ్ స్టోన్. ఆ తరువాత ఈ గ్యాస్ ఆ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఆ ఫిల్టర్స్ లోకి వెళ్తుంది. ఇది డ్రై సార్బెంట్ టెక్నిక్ అంటారు. అదే కాకుండా వెట్ లైమ్ స్టోన్ స్క్రబ్బింగ్ అని చెప్పేసి ఇంకో టెక్నిక్ ఉంటుంది. సో ఈ టెక్నిక్ లో జనరల్ గా ఏంటి అంటే ఈ లైమ్ స్టోన్ స్లరీని యూజ్ చేసుకొని ఈ సల్ఫర్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని అబ్జార్బ్ చేస్తారు. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది రైట్. ఎన్ని స్టేట్మెంట్స్ రైట్, 1 and 3 will be the right answer. Answer will be C. ఓకే, ఒక్కసారి మనం ఇదే దాంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో విత్ రిఫరెన్స్ టు ద ఇన్ఫ్లేషన్ మెజర్మెంట్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మీరు ఈ క్వశ్చన్స్ కి కింద కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చెప్పండి. సో ఫస్ట్ సిపిఐ అంటే ఏంటి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. సిపిఐ ఏంటి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇంక్లూడ్స్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వైల్ WPI కవర్స్ ఓన్లీ గూడ్స్ అంటున్నాడు. WPI ఏంటి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సిపిఐ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, సిపిఐ హ్యాస్ హయ్యర్ వెయిటేజ్ ఫర్ ఫుడ్ ఐటమ్స్ కంపేర్ టు WPI. అంటే సిపిఐ లో కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఈ కాంపోనెంట్స్ లో ఫుడ్ ఐటమ్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది కంపేర్ టు దట్ WPI ఐటమ్స్ అని చెప్తున్నాడు. ఇది సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఏంటి, RBI యూజెస్ WPI as benchmark for its inflation targeting framework. RBI ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేస్తుంది కదా, అంటే ఇన్ఫ్లేషన్ పెరగడం తగ్గడం, ఈ టార్గెటింగ్ చేయడానికి WPI ని వాడుతుంది అని చెప్పి థర్డ్ స్టేట్మెంట్ చెప్తుంది. వీటిల్లో కింద ఆన్సర్స్ వస్తే 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, అండ్ 1 to 3 ఓన్లీ ఉన్నాయి కదా. సో ఇందులో ఏది కరెక్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.